బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు పెద్దలు. కానీ ఇక్కడ మాత్రం ఇంట్లో గెలవడం లేదు సరికదా. ఇక కనీసం రచ్చలో అయినా గెలుద్దామని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తెలంగాణ బీజేపీ నేతలు. మరి రాష్ట్రంలో పాగా వేయాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తూ ఉంటే పార్టీలో బడా నేతలు మాత్రం ఆధిపత్య పోరుతో అయితే సతమతమవుతూ ఉన్నారు. వరుస ఎదురు దెబ్బలు, ఒకవైపు అంతర్గత సమస్యలు, మరోవైపు అయితే విపరీతంగా ఇక వేధిస్తుండడంతో అయితే రాష్ట్రంలో అయితే బీజేపీ ఇక చతికిలబడిపోతుందన్నట్లే కనిపిస్తూ ఉంది. బీజేపీలోని నేతల మధ్య పోరు రాష్ట్ర నాయకత్వానికి తలనొప్పిగా మారిందనే చెప్పుకోవచ్చు. ఇక మరి ఈ తరుణంలో అయితే ఈ నెలలో ప్రధాని మోదీ అయితే పర్యటన ఉంటుందని చెప్పేసి తెలియడంతో ఇక శ్రేణుల్లో ఉత్సాహం నిండిపోవడంతో పాటుగా కూడా సమస్యల ఏదైతే పరిష్కారానికి కూడా చెక్ పడుతుందని చెప్పేసి పలువురు అయితే అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ప్రధాని పర్యటన ఇప్పట్లో లేదని చెప్పేసి తెలియడంతో ఇక శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ఇక మున్సిపల్ నిధుల పంచాయతీలతో ఇక సతమతమవుతున్నటువంటి కథనాలకు కూడా మరి ఈ పరిణామం ముగింపు పలకడం అయితే ఖచ్చితంగా జరుగుతుందని అందరూ ఆశించారు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లు జరగకపోవడం వల్ల అయితే ఇక మింగుడు పడడం లేదని కూడా తెలుస్తోంది. మరి కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతారని అనుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన అయితే వాయిదా పడటంతో కార్యకర్తలు ఖచ్చితంగా డీలా పడ్డారనే చెప్పుకోవచ్చు. చాలా కాలంగా ప్రధాని మోదీ పర్యటన కోసం అయితే తెలంగాణ బీజేపీ నేతలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు మోదీ రాక ఎంతో అవసరమని కూడా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. మరి అయితే ప్రస్తుతానికైతే ఆ పర్యటన లేనట్టేనని సంకేతాలు రావడంతో కార్యకర్తలు కాస్త డీలా పడ్డారని చెప్పుకోవచ్చు. మరి పెద్ద ఆయన వస్తేనైనా కనీసం పార్టీలో అయితే ఏదైతే గందరగోళం ఉందో ఆ గందరగోళం తగ్గుతుందని ఆశించినటువంటి శ్రేణులకైతే ఇది మళ్ళీ నిరాశ ఖచ్చితంగా తెప్పించేలా అయితే కనిపిస్తూ ఉంది. ఈ రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. పార్టీలో గత కొంతకాలంగా అయితే ఆధిపత్య పోరు పీక్ స్టేజ్కు చేరుకుంది. మరి గ్రూపు రాజకీయాలు మరింత ఇక రచ్చకెక్కుతా ఉన్నాయి ఇప్పటికే. మరి ఇటీవల ఒకరిపై ఒకరైతే ఖచ్చితంగా అధిష్టానానికి రాసినటువంటి లేఖాస్త్రాలు అయితే పార్టీ ప్రతిష్టను బజారున పడేశాయనే చెప్పుకోవచ్చు. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే పార్టీలో ఈ స్థాయిలో గందరగోళం కొనసాగడం అయితే హైకమాండ్కు కూడా ఇది తలనొప్పిగానే మారిపోయింది. మోడీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అయితే చాలా సందర్భాల్లో ప్రధాని మోదీ పర్యటన ఉంటుందని చెప్పేసి అనుకున్నారు. ఇక మరి వాయిదా పడుతూనే వస్తోంది ప్రస్తుతానికైతే. మరి తాజాగా తమిళనాడు ఎన్నికల సమయంలోనే రాష్ట్రానికి రావాలని చెప్పేసి ప్రధాని భావించిన ఇక అనివార్య కారణాలతో అయితే ఆ పర్యటన అయితే రద్దయిపోయింది. మరి దానికి ప్రధాన కారణం చేతిలో బలమైనటువంటి అభివృద్ధి అస్త్రం లేకపోవడమేనని చెప్పేసి అయితే రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పటికే 10 ఏళ్లు గడుస్తున్నా కూడా బీబీ నగర్ ఎయిమ్స్ పనులు కూడా అసంపూర్తిగానే ఉండటం, అటు ములుగు ఏదైతే గిరిజన విశ్వవిద్యాలయం కాగితాలు కూడా ఇక దానికి ఇక క్షేత్రస్థాయిలో అయితే ఖచ్చితంగా రాకపోవడము, వరంగల్ ఏదైతే మామనూరు విమానాశ్రయానికి సాంకేతిక చిక్కులు, ఇక రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి భూసేకరణలలో అంటే ఇవన్నీ కూడా ఈ లొల్లి అడ్డంకిగా మారిపోవడం అంటే ఇలాంటి అంశాలన్నీ కూడా ఇక టూర్ను అయితే వాయిదా వేసినట్లయితే తెలుస్తూ ఉంది. మరి ఎందుకంటే ఏదైతే ఉత్త చేతులతో వచ్చి శంకుస్థాపనలు చేయడం కంటే పనులు పూర్తయ్యాకే రావాలన్నది ప్రధాని ఆలోచనగా కనిపిస్తుందని చెప్పేసి అయితే పార్టీ వర్గాలు చెబుతా ఉన్నాయి. కేవలం రాజకీయాలే కాకుండా మున్సిపల్ ఎన్నికల నిధుల పంపకాల విషయంలో జరుగుతున్నటువంటి రచ్చ పార్టీని మరింత కూడా ఇరకటంలో పడేసింది. ఇక నిధుల ఏదైతే వినియోగం పైన పారదర్శకత లేదని చెప్పేసి కొందరు, ఇక తమకు ప్రాధాన్యత దక్కడం లేదని మరికొందరు అసంతృప్తితో అయితే రగిలిపోతూ ఉన్న వైనం కనిపిస్తోంది బీజేపీ పార్టీలో. మరి ఆర్థిక లావాదేవీల పంచాయతీలు కాస్త ఇప్పుడు గ్రూపుల మధ్య అయితే వార్కు దారితీశాయని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అయితే అడుగులు వేయాల్సినటువంటి సమయంలో ఈ అంతర్గత విభేదాలు పార్టీని వెనక్కి లాగుతా ఉన్నాయి.
మరి మోదీ పర్యటన ద్వారా అయితే ఈ సమస్యలన్నింటికీ కూడా చెక్ పడుతుందని, ఇక కేడర్లో కూడా కొత్త జోస్ వస్తుందని చెప్పేసి అయితే ఆశించిన నేతలకైతే ఇప్పుడు ఇది బ్రేక్ పడటం పెద్ద దెబ్బగానే మారిపోయింది. మరి ఈ గందరగోళానికి ఏదైతే ఫుల్ స్టాప్ పడి పార్టీ ఎప్పుడు గాడిలో పడుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరి హైదరాబాద్లో త్వరలో జరిగే ఏదైతే గ్రేటర్ ఎన్నికల ముందు మోదీతో అయితే బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం అయితే భావిస్తూ ఉంది. ప్రధాని వస్తే తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే వివిధ ప్రాజెక్టులతో పాటుగా కూడా భవిష్యత్తులో చేపట్టబోయే అన్ని రకాలైనటువంటి నిధులపైన అయితే మాట్లాడడానికి కూడా స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. మరి అభివృద్ధి విషయంలో అధికార కాంగ్రెస్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి భావించినటువంటి బీజేపీ ఆ దిశగా అయితే అడుగులు వేస్తుందట. ప్రధాని వచ్చి మరి ఒకవేళ నిధులపైన అయితే హామీ ఇస్తే ఖచ్చితంగా ఆ క్రెడిట్ అనేది రేవంత్ రెడ్డి ఖాతాలోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్పేసి అయితే కాషాయ దళాలు అయితే ఆ వ్యూహకర్తలు వాళ్ళు హెచ్చరిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి అందుకే ఖచ్చితంగా ఎన్నికల యొక్క సమయంలో అయితే ఇక ఒకేసారి ఏదైతే మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేలాగైతే మోదీ పర్యటనను రిజర్వ్ చేసి ఉంచినట్లయితే బీజేపీ వర్గాల నుంచి అయితే ఆ టాక్ వినిపిస్తూ ఉంది. మరి ఏమైనప్పటికీ కూడా మరి తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్నటువంటి బీజేపీకి క్షేత్రస్థాయిలో ప్రజల్లో వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా జాతీయ పెద్దల పర్యటనలు అయితే నిత్యం తెలంగాణలో ఉండేలా అయితే ప్లాన్ చేసుకునేలా చర్చ కూడా సైతం జరుగుతూ ఉంది. మరి మొత్తంగా తెలంగాణలో అటు ప్రాజెక్టులు కూడా పూర్తి కావాలి, మరి ఇటు నేతల మధ్య ఆధిపత్య పోరు సమసిపోవాలి. ఈ రెండు అంశాలు ఓ కొలిక్కి వస్తేనే తెలంగాణ గడ్డపైన అయితే మోదీ అడుగుపెట్టే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వినిపిస్తూ ఉంది. మరి ఇంతకీ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఎప్పుడు అన్న ప్రశ్నకైతే సమాధానం అయితే సస్పెన్స్ గానే మారిపోతా ఉంది.